ఒక్కసారి కాళ్ళు మోపితే చాలు నిజంగా ఈ యొక్క తలకొండపల్లి ప్రాంతం మొత్తం ఒక విద్యా వ్యవస్థకి ఒక శ్రీకారం చుట్టిన వాళ్ళం అవుతాం. తప్పకుండా టైం తీసుకో అని చెప్పేసి అనగానే వారు చాలా బిజీ ఉంటారు. తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ యొక్క వందే మాతరం ఫౌండేషన్ రాష్ట్రాల వ్యాప్తంగా ఎంతో చేయూతనిచ్చి ఈ రోజు 20 క్యాంపులు చేస్తున్నాం అంటే వారే కారణం. ఈ రోజు నేను ఒక్కరిని కాదండి, 7 జిల్లాలలో 150 మంది టీచర్స్ పనిచేస్తున్నారు అంటే వారే కారణం. అక్షరవనం అని కల్వకుర్తి పక్కలో ఉంది, 12 ఎకరాల భూమిని వందే మాతరం ఫౌండేషన్ డొనేట్ చేసిన వ్యక్తి మా మాధవ్ రెడ్డి సార్. ఈ రోజు ఒక గుంట భూమిని, ఒక సెంటు భూమి పక్క జరిగిందంటే అన్నా తమ్ముళ్ళ పంచాయతీ గొడవలు, పంచాయతీకి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కోర్టుకి వెళ్తా ఉన్నారు ఒక సెంటు భూమి పోతే. అలాంటిది కొన్ని కోట్ల రూపాయలు ఎడమ కిష్టారెడ్డి గారి పొలము రోడ్డు మీదనే ఉంటది, దేవరకొండవై రోడ్లో. దాని వెనకాల సిబిఎం కాలేజీ వెనకాల 12 ఎకరాల భూమి, 1 ఎకరా కొన్ని 3-4 కోట్ల రూపాయలు పోతున్నటువంటి సమాజంలో 12 ఎకరాల భూమిని వందే మాతరం ఫౌండేషన్ కి ఇచ్చేసి ఈ రోజు దేశవ్యాప్తంగా చదువు అంటే ఎక్కడుంది అనేది అక్షరవనం వైపు చూస్తా ఉన్నారు. శాస్త్రవేత్తలు కావచ్చు, అదేవిధంగా విద్యావేత్తలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, డిఈఓలు కావచ్చు, విద్యార్థుల గురించి, అమ్మా నాన్న గురించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ఈ సందర్భంగా మాధవ్ సార్ గారిని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. బడి కేంద్రంగా, గుడి కేంద్రంగా సమాజంలో చైతన్యాన్ని నింపుతూ అనేక కార్యక్రమాల్ని చేస్తున్న వెంకటేశన్న, మంజులక్క దంపతులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇంతమంది ఒక చోట చేర్చడం కోసం ఇంత మంచి వేదికని మనకిచ్చి, ఇంత మంచి గుడి ప్రాంగణంలో, ఆధ్యాత్మిక కేంద్రంలో మనందరినీ సేదతీరే విధంగా అందరం కలిసి ఒక ఆనందమయ క్షణాలని గడపడం కోసం మంచి వేదికను ఏర్పాటు చేసిన ఆ దంపతులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మంచి ఆటపాట ద్వారా మనల్ని అలరించిన చిన్నారులకి, ఇది చూడడానికి వచ్చేసిన తల్లిదండ్రులకి, యువకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఇది మాట్లాడే సమయం కాదు, నేను కూడా డ్యాన్స్ చేస్తే చూడడానికి మీరు రెడీ ఉన్నారు కానీ మాట్లాడితే వినడానికి మాత్రం రెడీగా లేరు. ఇది సమయం కూడా కాదు. కాకపోతే మీకు ఈ వేసవి శిక్షణా శిబిరంలో మీ పిల్లలు ఇంటి దగ్గర 30 రోజులు మొబైల్ పట్టుకోకుండా, టీవీలు చూడకుండా ఇలాంటి అద్భుతమైన ఆధ్యాత్మికంగా రామాయణం నుంచి, స్వాగతం పాట నుంచి మొదలు పెడితే రామాయణం బాలే వరకు అద్భుతమైన కార్యక్రమాలు పిల్లలకి మీరు అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి పిల్లలందరూ కూడా చేయగలిగినరు. మీరు దయచేసి ఇంటికి పోయినాక కూడా పిల్లలు మొబైల్ పట్టుకొని కూర్చుంటున్నారు, టీవీ చూస్తున్నారంటే దానికి కారణం ఎవరంటే మీరే. ఎందుకంటే మీరు చూస్తారు కాబట్టి పిల్లలు చూస్తారు. పిల్లలకి మంచిగా ఆటల్లో మంచి కబడ్డీ, వాలీబాల్, ఖోఖో అలాంటి ఆటలు ఆడడానికి పంపించండి. అదేవిధంగా కల్చరల్ ట్రైనర్స్ ఉన్నారు ఇక్కడ ఉన్న చాలామంది. ఆ కల్చరల్ ట్రైనర్స్కి వెళ్తే వాళ్ళ దగ్గరికి పంపిస్తే వాళ్ళ దగ్గర మంచిగా ఆట పాట నేర్చుకుంటారు. కాబట్టి పిల్లల్ని ఆ విధంగా ఎంగేజ్ చేస్తే మొబైల్ పట్టుకునే అవకాశం లేదు. కాబట్టి మీరందరూ కూడా ఈ సమ్మర్ క్యాంప్లో మేము 3 విషయాలు చెప్పాం. ఒకటి, కథల పుస్తకాలు చదవాలి. అదేవిధంగా మహాత్మా గాంధీ, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ఇలాంటి దేశభక్తుల యొక్క జీవిత చరిత్రలు పిల్లల్లో చదివినట్లయితే వాళ్ళకు ఒక స్ఫూర్తి వస్తుంది అని. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ నెల రోజులు మేము చేసిన కార్యక్రమం ఏంటంటే పిల్లలకి కథల పుస్తకాలు చదవడము, మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు చదవడాన్ని అలవాటు చేస్తాం. మళ్ళీ మీ ఇంటి దగ్గర వాళ్ళు టీవీ చూడడం కానీ, మొబైల్ చూడడం కానీ చేయకుండా ఉండాలంటే మీ ఇంట్లో ఎప్పుడు అల్మారాలో నిరంతరము టెక్స్ట్ బుక్లతో పాటు కథల పుస్తకాలు మీరు అందుబాటులో పెట్టండి. ఒక విషయం. రెండవది, పిల్లలు చాలా మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ కేవలం స్కూల్లోనే నేర్చుకోరు. స్కూల్తో పాటు ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న సీనియర్ విద్యార్థుల ద్వారా జూనియర్ విద్యార్థులకు చెబుతూ పిల్లలు ఎంగేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి లాజికల్ థింకింగ్ అనేది పియర్ లెర్నింగ్ వల్ల సీనియర్లు జూనియర్లకు చెప్పుకోవడం ద్వారా పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటారు అనేది మేము ఈ సమ్మర్ క్యాంప్లో నేర్పాం. వాళ్ళు గ్రూప్ స్టడీ చేయడం ద్వారా పిల్లలు ఫుల్ ఎంగేజ్, అసలు టీవీ గురించి కానీ, అమ్మా నాన్న గురించి కానీ ఎవరి గురించి ఆలోచించకుండా పిల్లలు ఎంగేజ్ అయ్యిందంటే ఈ లాజికల్ ప్రోగ్రామ్ వల్ల. అదేవిధంగా 3వ విషయం, లైఫ్ స్కిల్స్. పిల్లలకి చదువు అంటే కేవలం పుస్తకాల్లో చూసి బట్టి పరీక్షలు రాసి మార్కులు తెచ్చుకోవడం కాదు.
ఆ పిల్లలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే శక్తి సామర్థ్యాలను కూడా మేము ఈ నెల రోజుల్లో వాళ్ళకి టేస్ట్ చూపించాం. అంటే శక్తి సామర్థ్యాలు ఏమీ లేవు, వాళ్ళకి స్వచ్ఛ భారత్ అని బాత్రూంలు కడగడం నేర్పించాం. మీరింటికి పోయిన తర్వాత కూడా మీ పిల్లలకి పనులు చెప్పండి. వంటలో అమ్మకి వంటలో సహాయం చేయమని మేము చెప్పాం. ప్రత్యక్ష దైవాలు అమ్మా నాన్నలు కాబట్టి నాన్న పనిలో కూడా పిల్లల్ని సహాయం చేయమని చెప్పాం. కాబట్టి తండ్రులందరూ కూడా చెప్తా ఉన్నా, మీ పిల్లలు చదువుకుంటుండంటే కేవలం పుస్తకాల్లో చదివే చదువు కాదు. వెంకటేశ్వర కావచ్చు, మేము కావచ్చు, నేను చిన్నప్పటి నుంచి బావి దగ్గరికి వెళ్ళి పాలు 2వ తరగతి నుంచి మొదలు పెడితే 12వ తరగతి వరకు ప్రతిరోజు ఉదయం బావి దగ్గరికి వెళ్ళి 30 లీటర్ల పాలు తీసుకొస్తుంటే, అదేవిధంగా సాయంత్రం పిల్లలందరూ ఆడుతుంటే పొద్దుదిక్కు చూసి మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళి 3.5 కిలోమీటర్ల దూరం వెళ్ళి పాలు తీసుకొని వస్తుంటే, ఆ పాలను మళ్ళీ పాలబూతులో పోసి అటు నుంచి నేను స్కూల్కి పోతుంటే, తర్వాత 15 రోజులకు అక్కడికి వెళ్ళి మా ఎన్ని పాలు పోసినాము దాని లెక్కేంది బిల్ ఏంది ఆ పైసలు తీసుకొచ్చి మా అమ్మకు జాగ్రత్తగా ఇస్తుంటిమి. కాబట్టి పని నేర్పిన పాఠము ఏ పుస్తకం నేర్పదు. కాబట్టి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా మీ చిన్నారులకి పనులు నేర్పండి. రాబోయే కాలంలో ఉద్యోగాలు దొరకవు మీకు. ఇక్కడ వందే మాతరం ఫౌండేషన్ ద్వారా మీకేంటంటే మీ పిల్లలు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతోనే వాళ్ళకు లీడర్షిప్ క్వాలిటీ మేము మీకు ఇవ్వడం జరిగింది. పిల్లలు మైక్ పట్టుకుంటే చిత్తరంజన్ దాస్ ఎట్లా మాట్లాడిండో అట్లా మాట్లాడతారు. ఎందుకంటే మేము బాలసభ అనే ఒక కార్యక్రమాన్ని పెట్టాం. బాలసభ ముఖ్య ఉద్దేశం ఆలోచించడము, ఆచరించడము, మాట్లాడడం. కాబట్టి ఈరోజు బాలసభనే రేపు గ్రామసభ, శాసనసభ, లోక్సభ వీళ్ళందరూ కూడా రేపు సమాజంలో ఉన్నతంగా లీడర్లుగా ఎదగడం కోసం చేసిన కార్యక్రమమే ఈ 1 month సమ్మర్ క్యాంప్. కాబట్టి ఈ సమ్మర్ క్యాంప్లో తీసుకున్న స్ఫూర్తిని మీరందరూ కూడా కొనసాగించాలి. దానికి ముఖ్య పాత్ర మీరేదో పైసలు కట్టేసి స్కూల్లో జాయిన్ చేసాం, వాళ్ళకి డ్రెస్ కొనిచ్చాం, బస్సులో పంపిస్తున్నాం అంతటితో సరిపోదు. వాళ్ళు నేర్చుకునే విషయాలు అమ్మమ్మ దగ్గర నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి, నానమ్మ దగ్గర నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి, ఆవుతో నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి, మొక్కలతో నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి, తల్లిదండ్రులతో నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి, సమాజంలో నేర్చుకునే విషయాలు చాలా ఉన్నాయి, ఈ గుడిలో నేర్చుకునే విషయాలు కూడా చాలా ఉన్నాయి. వీటన్నింటికి కూడా మీరు పిల్లల్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పిల్లలకి సంస్కార సాధన, జాతీయ భావన ఇది కల్పించడం కోసం చేస్తున్న ఒక మహాయజ్ఞానికి మాకు నిరంతరం దాదాపు 20 సంవత్సరాల నుంచి మా తోడుంటున్న వెంకటేష్ అన్నకి ఈ వేదిక నుంచి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళు ఇంత మంచి ఆధ్యాత్మిక సామాజిక చైతన్య కేంద్రాలు ఏంటివంటే, ఒకటి బడి, 2వది గుడి. వెంకటేష్ అన్న బడి ద్వారా ఎంతో మంది పేద పిల్లలకు సహాయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గుడి ద్వారా మీ అందరినీ కూడా ఒక ఆలోచన, ఒక మంచి సమాజంలో ఒక మంచి ఆలోచనలు ఉండాలి, నెగటివిటీ పోవాలి, పాజిటివిటీ పెరగాలనే ఒక ఇంత మంచి వేదికను ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి తల్లిదండ్రులందరూ కూడా మీ పిల్లలకు పనులు నేర్పండి. తర్వాత టీవీ ముందు కాకుండా కథల పుస్తకం వచ్చింది కానీ సంస్కారం లేని సమాజం ఏర్పాటు దిశగా పోతా ఉంది. మళ్ళీ పిల్లల లోపల జాతీయ భావన, దేశభక్తి, భక్తి అవి తీసుకురావడం కోసం ఏర్పాటు చేసిందే వందే మాతరం ఫౌండేషన్. కాబట్టి మీరు ఒక్కసారి పిడికిలు బిగించి నేను మాతరం అంటే వందే మాతరం అనాలి. ఆ నినాదంతో మీ నిద్రపోతుంది. నిద్రపోతే దేశభక్తులు మనం ఈడ సుఖంగా నిద్రపోవడం కోసం దేశభక్తులంతా సైనికులు బార్డర్లో పోరాడుతూ ఉన్నారు. వాళ్ళు నిద్ర లేని రాత్రులు గడపడం కారణంగా ఈరోజు మనం సుఖంగా నిద్రపోతున్నాం. కాబట్టి అలాంటి అద్భుతమైన పాటని మనం ముందుకు తీసుకురాబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా అలర్ట్గా, మొన్న చూసారు మనం పాకిస్తాన్ని మన సైనికులు ఏ విధంగా తరిమి కొట్టిండ్రు. ఆ జాతీయ భావం, ఆ దేశభక్తి మీ లోపల రావడం కోసం ఒక్కసారి గట్టిగా నేను మాతరం అంటే వందే మాతరం అన్నారు. గట్టిగా మాతరం. అమ్మ పిడికిలు బిగించాలి, ఇంటికాడ బిగిస్తారు, ఏటో బిగించాలి కొద్దిగా. ఓకే, మాతరం మీతరం, మాతరం ఈతరం, మాతరం నవతరం, మాతరం యువతరం, మాతరం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై శ్రీరామ్. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.